ప్రజాపాలన ఇది. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు. మీరు ఇట్లా శాంతి భద్రతకు వివాదాలు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారో అట్లా చేసుకోవచ్చు. మీరు ఎవరిని ముఖ్య అతిథులు పిలుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళని పిలుచుకోవచ్చు. ఎవరికి సన్మానం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్ల మీరు చేసుకోవచ్చు. కేవలం మీరు ఈ సంస్థ గణేష్ ఉత్సవ కమిటీ కానీ మిగతా ఏ కార్యక్రమాలైనా సరే స్వేచ్ఛగా మీరు నిర్ణయాలు తీసుకునే అధికారం డిసెంబర్ 3 రోజే వచ్చింది మీ అందరికి. కాబట్టి ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, మీ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కడ కూడా ఎటువంటి జోక్యం ఉంటుంది. ఒక్కటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ కలుపుకోకపోవడం, గ్రూప్ వర్గాలు చేయకండి. అందరం మనం బంధువులు, సింపు బంధువులు. ఇంకో దాన్ని బయటికి పోతే మనమంతా మానవులు, అందరం కలిసి పనిచేయాలి. మహబూబ్ నగర్ పట్టణం అందరిది, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే మట్టిలో కలిసిపోతాం. మన యొక్క అనుభవాల పద్ధతులు ఏముందా మళ్ళీ మనం దాని బయటికి వచ్చిన తర్వాత అందరం కూడా అన్నదమ్ములాగానే మనం కలిసిమెలిసి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇది ఈ పెద్దలందరూ కూడా పిల్లలకు చెప్పాలి. ఆ ఐకమత్యం గాని, ఆ సామరస్యం గాని ఉంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుంది. మనకున్న ప్రధానమైన సమస్యలు ఇప్పుడు విద్య, వైద్యం, ఉపాధి, వీటన్నిటి మీద కూడా మన పెద్దల దృష్టి ఉండాలి తప్ప విభజన చేసేటట్టుగా లేకుంటే పురోగమన పద్ధతిలో మన ఆలోచనలు ఉండకూడదని చెప్పి మేమందరం కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం కూడా మీకు సహకరించేటట్టుగా మేము ఎప్పటికప్పుడు వారికి చెప్తా ఉన్నాం. మీకేమైనా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం మేము చేస్తాం. ఇంకొకటి ముఖ్యంగా ఎవరైతే గణేష మండపాలు పెడతా ఉన్నారో దయచేసి నిష్ఠతోటి, నియమంతో ఆ మండపంలో కూర్చునే వాళ్ళు, కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఉండాలి. దైవ దూషణ మనం చేయకూడదు. చదువుకుంటే నో ప్రాబ్లం, కానీ ఎప్పుడైతే అక్కడ కూర్చుంటారో చాలా పవిత్రంగా ఉండాలి. మీరు అయ్యప్ప దీక్ష ఇంతవరకు చేసుకోవాలి, ఎంతో కోరిక ఉంది ఎందుకు అంటే ఈరోజు ఎంత సెకండ్ అయినా నేను తప్పుగా ఉంటాను, సందర్భంగా ఉంటలేదో ఆ నియమాలను నేను ఉల్లంఘిస్తున్నాను పేరుతోటి నేను దండం పెడతాను, పూజ చేస్తాను, కానీ ఆ నల్లటి వస్త్రాలు, ఆ పవిత్రమైన ఆ దీక్షను చేయాలంటే నాకు ధైర్యం చాలలే. అట్లనే ఎవరైతే గణేష్ మండపాలు నిర్వహణ చేస్తారో వాళ్ళు మద్యం ముట్టకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కేవలం భగవంతుని మీద దృష్టి, సౌకర్యాల మీద దృష్టి, వాటి మీద దృష్టి కేటాయించాల. నేను మన గవర్నమెంట్ ఉత్సవ సమితి పెద్దలందరికీ ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. రిజిస్ట్రేషన్ మీ దగ్గరకు వస్తే పంతులు గారిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఏదన్నా సంకల్పదారం కట్టి ఖచ్చితంగా 9 రోజులు మీరు నియమనిష్టతో ఉంటేనే మీకు నెంబర్ ఇస్తాము అని చెప్పి ఏదో రకంగా కట్టుబాటు పెట్టాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మంచి కార్యక్రమాలకు ఎక్కడో దగ్గర పునాది పడాలి. కాబట్టి మనం మంచిగా వేసుకుందాం, వైభవంగా వేసుకుందాం. ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు ఒక్కోసారి ఏమైతే ఎవరో తెలిసి తెలియక ఎవరో అక్కత ఏమో చూసిందని వాట్సాప్ లలో వైరల్ చేసి ఎమోషన్ అయ్యి అవన్నీ వద్దు. దాని గతం మన పండుగ బ్రహ్మాండంగా చేసుకుందాం, ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకుందాం. వాళ్ళ కార్యక్రమాలు, ఇతర వర్గస్తుల కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే వాళ్లకు ఆ స్వాతంత్రం, స్వేచ్ఛ. అట్టనే మహబూబ్ నగర్ బతికింది, అట్టనే మహబూబ్ నగర్ భవిష్యత్తులో బతకాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను.